ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఎందుకంటే చాలా స్వల్పకాలం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత. ముందుగా మధ్యాహ్న కాలం లోపల 3 గంటల 23 స్పర్శాకాలం మొదలుకొని మధ్యకాలము 5 గంటల 7 మోక్షకాలము 6 గంటల 50 ఆద్యాంత మోక్షకాలము 4వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 27 జరుగుతుంది. అయితే ఇది చంద్రగ్రహణం కావడం వల్ల నిన్నే సింధులో మనకు ఒక విషయం చెప్పబడి ఉన్నది. 3 యామముల కాలమునకు ముందు నుంచే మనం భోజనాలన్నీ కూడా వదిలిపెట్టాలి. 3 యామములు అంటే 9 గంటలు సుమారుగా. మనకు స్పర్శాకాలం 3 గంటల 23 సంభవిస్తున్నందువల్ల పూజా కార్యక్రమాలు ఏమున్నా కానీ దేవాలయాలు 6 గంటల లోపుగానే చేసుకోవాలి. చేసుకొని దేవాలయాన్ని మూసివేయాలి 6 గంటల తర్వాత. 6 గంటల 23 నుంచి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. భోజనాలు చేయకూడదు. కానీ రోగస్తులకు, వృద్ధులకు, పిల్లలకు ఒక యామం పాటిస్తే చాలు. అంటే 3 గంటల సమయం మాత్రమే. గర్భవతులకు కూడా అంటే 12 గంటల లోపుగా భోజనాది కార్యక్రమాలు కూడా ముగించుకోవాలి. స్పర్శాకాలం నుంచి 3 గంటల లోపు. గర్భవతులు ఈ గ్రహణ కాలంలో బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా రంగురంగుల దుస్తులను ధరించరాదు. తక్కువగా మాట్లాడాలి. కదలకుండా ఉండడం చాలా శ్రేయస్కరం ఈ గ్రహణ సమయంలో. ముఖ్యంగా సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు.